మన పాత కర్మల నుంచి మనం విముక్తి చెందాలంటే ఏం చేయాలి అని ఒక సిరీస్లో చెప్తూ వస్తున్నా. ఈరోజు పార్ట్ 10. ఇంకా ఎవరెవరు 9 పార్ట్స్ చూడలేదో వెనక్కి వెళ్ళి షార్ట్స్లో చూసుకొని రండి, తర్వాత దీన్ని ఫాలో చేయండి. మనమంటే మన శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మనిస్తోంది అంటే, వెనక ఎన్ని జన్మల్లో ఏం పాపాలు చేశామో, ఏం కర్మలు మనం మూటగట్టుకున్నామో తెలీదు. దాని నుంచి క్లెన్స్ అవ్వాలి, అంతేకాకుండా ఏదో ఒకటి అచీవ్ చేయాలి, మంచిగా చేయాలి అని మళ్ళీ మళ్ళీ మనం మన శరీరంలో ఉన్న ఆత్మ మళ్ళీ పుట్టి వస్తుంది. ఈ జన్మలో మనం ఇక్కడ ఉన్నామంటే మన శరీరానికి ఒక ఆత్మ మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ఆత్మకి ఎంత పవర్ ఉంది అంటే, ఇప్పుడు ఒక ఫారెస్ట్ అని తీసుకుందాం, ఒక అడవి. ఆ అడవిని 2 రాళ్లు తీసుకొని మీరు గట్టిగా ఇలా రుద్దితే అందులోంచి ఒక స్పార్క్ వస్తుంది చూడండి. ఆ స్పార్క్ చాలు మీరు ఎంటైర్ ఫారెస్ట్ అది బర్న్ అయిపోవాలి అంటే, కాలిపోవాలి అంటే. అలా మనలో మన ఆత్మకున్న శక్తి ఎలా అంటే, మనలో జ్ఞానాన్ని పెంచుకుంటే చాలు, మన జ్ఞానం ఎంతో మందికి ఒక వెలుగునిస్తుంది. మన జ్ఞానం నుంచి మనం ఎంతో మందికి వెలుగునివ్వగలం. సో కానీ మనం అది అర్థం చేసుకోకుండా మన జ్ఞానాన్ని, మన కష్టాలు, మన ప్రాబ్లమ్స్ వీటికే లిమిట్ చేసేస్తున్నాం. ఎప్పుడు చూడు మన గురించి ఆలోచిస్తున్నాం. మన జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని దాని గురించి ఆలోచించడం లేదు. సో ఇప్పటి నుంచి మీరు గనుక మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి అని అనుకోవడం లేదంటే అది కూడా ఒక కర్మనే. కాబట్టి మీకు తెలియని మంచి మంచి విషయాల్ని తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, మీ ఆత్మకున్న పవర్ని మీరు యూజ్ చేసుకోండి. అప్పుడు పాత కర్మల నుంచి ఈజీగా విముక్తి చెందుతారు. అంతేకాకుండా మీ లైఫ్లో మార్పుల్ని కూడా చూస్తారు.